28వ రోజులోనికి వచ్చాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చక్కగా 12 దినాలు ప్రభుతో ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుడు ప్రార్థనా బలముతో మనలను పరలోకమునకు చేర్చునుగాక. ఈ రాత్రి మన ధ్యానాంశము ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరు బిగ్గరగా చెప్పండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు. మరలా చెప్పండి, దేవుడు నమ్మతగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ప్రియులర, గత 2 దినాలు మనం ధ్యానించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువను ఎత్తుకొని మోశారు. ఆయన ఈ లోక సంబంధమైన ప్రతి శ్రమను, శోధనను రుచి చూశాడు, వాటిని జయించాడు. ప్రభు సిలువ మోశారు. నన్ను వెంబడించాలనుకున్న ప్రతి ఒక్కరూ సిలువ మోయాలని చెప్పాడు. ప్రభు యొక్క సిలువ మోసిన ఆ క్రమాన్ని ధ్యానించుకున్నాం. మనం కూడా ఆయనను సిలువ మోస్తూ ప్రతిదినము వెంబడించాలని చెప్పుకున్నాం. ఎన్నటి దినాన సిలువను మోసిన భక్తుల గురించి ధ్యానం చేసుకున్నాం. వారు సిలువను మోశారు. ఎంత శ్రమలు, శోధనలు వచ్చినా ఆ సిలువను వెంబడించి ప్రభువు దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడని పిలిపించుకున్నారు. ఈ రాత్రి సిలువ మోస్తూ సిలువను ఎత్తుకొని మోస్తూ సిలువను దించిన వారిని గురించి ధ్యానం చేసుకున్నారు. సిలువను ఎత్తుకున్నారు, తర్వాత మధ్యలో ఏం చేశారు? సిలువను దించి వేశారు. ఇలాంటి వాళ్ళు కూడా మనలో ఉన్నారు, బైబిల్లో కూడా ఉన్నారు. ధ్యానం చేసుకుందాం. సిలువ మోసిన ప్రభు, సిలువ మోసిన భక్తులు, సిలువ ఖచ్చితంగా మోయాలని ప్రభు చెప్పాడు. అయితే కొంతమంది సిలువను ఎత్తుకొని మార్గ మధ్యములోని కొంతకాలానికి సిలువను ఏం చేశారు? దించేశారు. దానికి ఏందయ్యా అని అడిగితే, మాకు శోధనలు ఎక్కువైనాయి అయ్యా, మాకు శ్రమలు ఎక్కువైనాయి అయ్యా అని చెప్పేవారు కొంతమంది. మరికొంతమంది లోక సంబంధమైన ఆశలను బట్టి సిలువను దించివేశారు. అందుకే మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు నమ్మదగినవాడు. ఎవరు? దేవుడు మనము సహించగలిగినంత శ్రమే పెడతాడట, సహింపగలిగినంత శోధనే ఉంచుతాడట. మన యొక్క శక్తి సామర్థ్యాలు ప్రభువుకు తెలుసు. మనము ఎంత సామర్థ్యం కలిగిన వాళ్ళమో ప్రభువుకు తెలుసు. కనుక మనము సహించగలిగినంత శోధనే మన జీవితంలోనికి అనుమతిస్తాడు. అంతేకాదు, సహించగలగడముతో పాటు తప్పించుకునే మార్గము కూడా తెలియజేస్తాడు అని ఇప్పుడు మనం చదువుకున్నాం. అంతేకాదు, ఆయన బిడ్డలకు శ్రమలు వస్తే, ఆయన బిడ్డలకు శోధనలు వస్తే ఆయన కూడా వారితో పాటుగా ఉండే దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయము, యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం. యెషయా 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందారు. వారికి వచ్చిన యావత్ బాధలో
బాధ నొందాడట. అంటే మనకు బాధ వస్తే ప్రభు ఊరుకోడు, మనతో పాటు ఆయన కూడా వచ్చి ఆ బాధలో భాగము పంచుకుంటాడు. చెప్పన వాక్యంలో ప్రభు కృపను బట్టి షడ్రకు మెషక్ అబేద్నెగోలు ముగ్గురునేస్తే ఎక్కడ అగ్ని గుండం. ఎంతమంది తిరుగుతుండ్రు అంటే దేవుడు కూడా వచ్చి వారితోటి వారి యావత్ బాధ నొందే. ఎప్పుడు నువ్వు ప్రియా దేవుని జనాంగమా, నేను ఒంటరి దాన్ని అని ఎన్నడు నీవు అనుకో. నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన నామములో బాప్తిసం తీసుకుని ఆయనను వెంబడిస్తున్నది మొదలు పరలోకం చేరే వరకు ఆయన నీతో ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచ. ఆయన మనతో ఉండే చెప్పుకున్నాం, ఆయన మనలో ఉండే దేవుడు, ఆయన మన మధ్యలో ఉండే. కాబట్టి ఒంటరి దానను అని నీవు అనుకోమాక. ప్రభు ఎప్పుడు మనలను విడువడు ఎడవ. అందుకనే చెప్పాడు చాలా చోట్ల వాక్యములో, నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగీత దేవా, నా అభయము సంగీత దేవా, విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగీత దేవా, నా అభయము సంగీత దేవా. ఆయన మనలను విడువడు. చెప్పాలి. ఒంటరిగా వెళుతున్నాం అనుకో, భయపడమాక. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు వాక్యం ప్రకటిస్తూ ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఆ ఊరికి అట వెళుతూ ఉన్నాడట. పూర్వకాలంలో బస్సులు ఉండేవి, ట్రైన్లు అంతగా ఉండేవి, మోటార్ సైకిల్ వేసుకొని వెళ్ళే అవకాశాలు. సైకిల్ ఉంటే గొప్ప. నేను చదువుకునేటప్పుడు సైకిల్ వేసుకొని పోతే అందరూ చూసేవాడు. ఇప్పుడు విమానం వేసుకున్న చూసేవాడు. డెవలప్ అయిపోయాడు. ప్రియులరా, ఆ సాధు సుందర్ సింగ్ గారు నడకే ఒక ఊరికి వెళ్ళాడంటే వాక్యం చెప్పాడు, ప్రార్థన జరిపించాడు. చీకట్లోనే ఇంకొక ఊరికి బయలుదేరాడు. మార్గ మధ్యములో అడవి ఉందంట. అడవి అరణ్యం ఉంటే ఆ అరణ్యం దగ్గరికి వెళ్ళగానే ఎవరు రాత్రిళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు కానీ ఈయన పాటలు పాడుకుంటూ వెళుతూ ఉన్నాడు. అయ్యా, అడవి దాటాలంటే ఒంటరి వాళ్లకు సాధ్యం కాదు, నువ్వు ఇక్కడ పడుకో, రేపు ఉదయం వెళ్దాం. నేను ఒంటరి వాడను కాదని చెప్పి వెళ్తా ఉన్నా. ముగ్గురు దొంగలు చూసి, ఈయన ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు కదా, ఏదో ఉంటాయి ఈయన దగ్గర అనుకొని దోచుకోవాలని ఆయన అడవిలోకి వెళ్ళింది మొదలు ఆయనను వెంబడిస్తూ నడుస్తున్నారట. ఆయనను వెంబడిస్తూ నడుస్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈయనను దోచుకుందాంలే పట్టుకొని అనుకున్నారు దొంగలు. అయితే ఆయన అడవిలో ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కకు వెళ్ళేంత వరకు ఆయన చుట్టూ వెలుగున్నదంట. చప్పట్లు కొట్టి ప్రభును మహిమ. ఆ దొంగలు ఏందిరంటే, చీకటి పడి చాలాసేపు అయింది, ప్రొద్దుగుంకి చాలాసేపు అయింది, ఏంది ఇంకా ఇక్కడ చుట్టూ ఏంది అంత వెలుగుంది, సరే 11 అయితే తగ్గుద్దేమో, 12 అయితే చీకటి పడద్దేమో అని చూస్తా ఉన్నారట. తెల్లవారి అడవి దాటేంత వరకు ఆయన చుట్టూ ఏముంది? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి నడుస్తాడు. అద్భుతం అండి. అప్పుడు అడవి దాటి అవతలికి వెళ్ళగానే ఆ దొంగలు ముగ్గురు వచ్చారంటే, వచ్చయ్యా, నువ్వు సామాన్యుడివి కాదయ్యా, మేమేదో నిన్ను దోచుకుందామనుకుంటే
సాయంకాలం మొదలు తెల్లారిందాక నీ చుట్టూ వెలుగుందయ్యా. నువ్వు సామాన్యుడివి కాదయ్యా. అనగానే ఆయన చెప్పాడట, నేను కాదయ్యా, నాతో పాటు వెలుగయ్యున్న దేవుడు నాతో. ప్రియులారా, నువ్వు ఎప్పుడు ఒంటరి దాని అని అనుకోమాక, మనతో చెప్పాలి ధైర్యంగా, దేవుడు. దేవుని పేరే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడు. ఎక్కడెక్కడ తోడు? నీవు ఆయన వైపు తిరిగినది మొదలు నిత్యత్వములో చేరే వరకు ఆయన నీకు తోడుగానే ఉండే. ఎల్లప్పుడు ఆయన మనకు తోడుగా ఉండే. ప్రియులరా, నీకు శ్రమ వచ్చినా శోధన వచ్చినా నువ్వు సహించగలిగిందే అనుమతిస్తాడు. ఒకటి. రెండవది, ఆయన కూడా నీతో పాటు శ్రమలో తోడుగా ఉండేది. కాబట్టి కొంతమంది భక్తులే, వాళ్ళు భక్తిహీనులు కాదు, చెప్పలేమరు, భక్తులే. సిలువనెత్తుకున్నారు, యేసయ్యను కొంతకాలం వెంబడించారు. శ్రమలు శోధనలు రాగానే సిలువను ఏం చేశారు? దించి. వాళ్ళెవరో వాక్యములో మనము ప్రభు చిత్తమైతే 7 సిద్ధపరిచాను. ప్రభు చిత్తమైతే కొద్దిమందిని మనము ధ్యానం చేసుకుందాం. మొదటగా చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 13:1. అబ్రహాము, పెద్దగా చదువు నాన్న, పెద్దగా చదువు. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యతో కూడా లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి, ఐగుప్తు అంటే పాపమనికి సూచన, ఐగుప్తు అంటే శాపానికి సూచన. అలాంటి ఐగుప్తు నుండి దేవుడు పిలవగానే ఎవరిని? అబ్రహామును పిలిచాడు. 12వ అధ్యాయము 1వ వచనములో ఉంది, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీవు లేచి అన్నాడు. మీరు అల్లా ఏమనుంది అక్కడ? అంటే నీవంటే నువ్వు అక్కడివే లేచి, జాగ్రత్తగా వాక్యం వినాలి, నువ్వు అక్కడివి లేచి నేను చెప్పిన దేశానికి. కానీ అబ్రహాముతో పాటుగా లోతు కూడా వచ్చి. ఆమె ఇప్పుడు చెప్పాలి, లోతును దేవుడు పిలవాలా? ఎవరిని పిలిచాడు? అబ్రహామునే పిలిచాడు. కానీ అబ్రహామును లోతు కూడా వెంబడించి అబ్రహాము లోతు వచ్చాడు. ఇప్పుడు చెప్పాలి, అబ్రహాము ప్రార్థనాపరుడైతే లోతు కూడా ఆయనను బట్టి ఏమవుతాడు? ప్రార్థనాపరుడు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే ఆయనను వెంబడించిన లోతు కూడా దేవుని యందు మంచి స్నేహం, మంచి సహవాసం. అబ్రహాము లోతుకు బంధువైనా బంధువులందరూ భక్తిపరులు అవుతారా? కొంతమంది బంధువులు భక్తిపరులు. కానీ లోతు అబ్రహామును ఆనుకొని అబ్రహాము వెంట వచ్చాడు. మంచిదే, అబ్రహాముతో పాటుగా పాపపు ఐగుప్తును విడిచాడు, వచ్చాడు. అయితే 13వ అధ్యాయంలో చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 9, 10 వచ్చిన చదువుమా. నీ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. మంచి వాక్యం అండి, జాగ్రత్తగా వినండి. అబ్రహాం అంటున్నాడయ్యా, ఆ 13వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే, అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు గొడవ వచ్చింది. సహజం అది, గొడవ వస్తే. అప్పుడు అబ్రహాం పిలిచయ్యా, నువ్వు నన్ను విడిచి వేరుగా ఉండు, నీకు నాకు బంధువులం కాబట్టి గొడవలు వద్దు. చక్కగా రాయించాడు దేవుడు. కాబట్టి నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండు అని అంటే, వెంటనే లోతు ఏమనాలి? నేను నిన్ను, ఆమె నీతో దేవుడు మాట్లాడాడయ్యా,
దేవుడు జీవితం నువ్వు వచ్చావు, నిన్ను నేను వెంబడించానయ్యా అని చెప్పకుండా అక్కడ చూడండి 10వ వచనం, వెంటనే లోతు కన్నులెత్తి అంతా చూస్తుండే అక్కడికి వెళ్ళిపోదామా ఎక్కడుందామని. ఒక్క మాట అయినా, అయ్యా నువ్వు ప్రార్థనా పరుడివి, నిన్ను బట్టే నేను కూడా దేశం విడిచి వచ్చా, అయ్యా నువ్వు దేవుడు మాట్లాడితే వచ్చావు, నీతో పాటు నేను వచ్చాను, నిన్ను విడిచి నేను వెళ్ళనని ఒక్క మాట అయినా. ప్రియులారా, అబ్రహాం చాలా చక్కగా చెప్పాడు. పెద్దవాడు కదా, చిన్నవాడికి చెప్పాడు, నువ్వు తూర్పున కోరుకుంటే నేను పడమటిని కోరుకుంటా, నువ్వు ఉత్తరము కోరితే నేను దక్షిణంకి వెళ్తా, నువ్వు తూర్పుకి వెళితే నేను పడమటికి వెళ్తానయ్యా, 4 దిక్కుల్ని ఇష్టమని అన్నాడు. ఆమె ఇది అబ్రహాము నీతికి సాదృశ్యం. ఆమె అన్ని పంచాల్సిన అక్కడ పెట్టి నువ్వు ముందు తీసుకయ్యా అనేవాడు నీతిమంతుడు. ఆమె ముందు తీసుకొని మిగిలినవి నువ్వు తీసుకోరు అనేవాడు నీతిమంతుడు. కానీ లోతును అబ్రహాం ఏమన్నాడంటే, నువ్వు తూర్పు కోరుకో నీ పడమటికి వెళ్ళిపో, నువ్వు ఉత్తరం కోరుకో నీ దక్షిణం వెళ్తా అని చెప్తే, లోతు ఒక్క మాట అయినయ్యా, నువ్వు ప్రార్థనా పరుడివయ్యా, దేవుడు నీతోటి మాట్లాడాడయ్యా, నిన్ను విడిచి నేను చెప్పాలి. ఇక్కడ ఉన్న మనమైనా సరే దేవుని బిడ్డల స్నేహాన్ని నువ్వు అంత తొందరగా తీసివేయకూడదు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే వారి స్నేహము నిన్ను ఆదరిస్తుంది. ఆమేన్. వారి యొక్క స్నేహము నిన్ను బలపరుస్తుంది. అందుకని దేవుని బిడ్డలతో స్నేహము ఏం పోయిందిలేని అనుకోమాక, అది నీకు శాపమైంది. లోతు ఏం చేశాడు తెలుసా? నేను ఇట వెళ్తాలేని సొదొమ గొమొర్రాల వైపు చూసట్టు వెళ్ళిపోయాడు. అక్కడ త్రాగుబోతయ్యాడు. చూసారా, అక్కడ ఏమయ్యాడు? త్రాగుబోతనము మొట్టమొదట ఒంటరిగా రాదు, గుర్తుపెట్టుకోవాలి. త్రాగుబోతుతనము మొట్టమొదట ఒంటరిగా చెప్పాలి. కొత్తదా ఎవడో ఒకడు కొద్దిగా దాగరా అంటాడు, ఇక అక్కడి నుంచి మొంతలు దాగడము మొదలు పెడతాడు. ప్రారంభములో ఒక్కడు వ్యభిచారం ఒంటరిగా చేస్తారు, కానీ త్రాగుబోతనం మాత్రము ఒంటరిగా. ప్రియులారా, లోతు అబ్రహామును విడిచెళ్ళాడు, చాలా నష్టపోయాడు. మొదట త్రాగుబోతయ్యాడు, తర్వాత కుమార్తెలు పాపం చేయడానికి కారణమయ్యాడు. అమ్మోనీయులు మోయాబీలని 2 శాపగ్రస్తమైన జనాలు రావడానికి మూల పురుషుడయ్యాడు. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, దేవుని బిడ్డల సహవాసాన్ని నువ్వెన్నడూ తృణీకరించకూడదు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. దేవుని బిడ్డలతో నీ సహవాసాన్ని విడిచిపెట్టమాక, దేవుని పిల్లలతో నీ స్నేహము విడిచిపెట్టమాక. అది నీకు దీవెనకరంగా ఉంటుంది. విడిచిపెడితే చెప్పాలి శాపగ్రస్తమైపోయి. లోతు వెళ్ళిపోయి సాధించిందేమి? వాక్యములో చూడండి ప్రియులారా, 14వ అధ్యాయము 12, 16 వచ్చిన, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండేను. చూసారా, ఈ లోతుకి ఏ అలవాటు వచ్చిందని చెప్పాను? త్రాగుబోతనం వచ్చింది. ఏ అలవాటు? మనోడు తాగి పడుకున్నాడో ఏమో, దొంగలు వచ్చి ప్రక్క దేశపు వారు వచ్చి కొట్టి ఈయన ఆస్తిని, పిల్లలను, భార్యలను, సంతతిని అంత ఏం చేశారు? దోచుకొని వెళ్ళిపోయారు. అబ్రహాముతో ఉంటే లోతుగా గతి వచ్చేది. అబ్బా, ఎంత సత్యం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. నీ సహోదరుణ్ణి, నీ ప్రార్థనాపరుణ్ణి, నీ దేవుని స్నేహం కలిగిన నీ స్నేహితుణ్ణి నువ్వు ఎన్నడూ విడవకూడదు. ఆమె దానివల్ల నీవు నష్టపోతావు. దేవుని బిడ్డల స్నేహాన్ని విడిచిపెడితే నీవు నష్టపోతావు. లోతు నష్టపోయా. తుదకు వేరే వాళ్ళు వచ్చి కొట్టి లోతును, లోతు పిల్లలను, లోతు భార్యను, లోతు సంపదను ఏం చేశారు? దోచుకొని వెళ్ళిపోయారు. 16వ వచనం చదవాలి. ఆస్తి యావత్తు. చూసారా, ఈ సంగతి అబ్రహాముకు తెలిస్తే అబ్రహాం వచ్చి తన మనుషులను తీసుకొని వెళ్ళి మరలా వాళ్ళను కొట్టి తన తమ్ముని కుమారుని ఆస్తిని మరలా తిరిగి
బా, తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు. అదే అబ్రహాముతో ఉంటే ఈ నష్టం జరిగేది. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, నీకు ఎవరన్నా ఒక్కళ్ళు ప్రార్థన స్నేహితులు ఉన్నారా, విడిచిపెట్టొద్దని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలంటే, దేవుని సేవకులంటే, వారి సహవాసం అంటే చులకనగా చూడమాక, అది నీకు ఆశీర్వాదము. లోతు చెడిపోయాడు, లోతు కుటుంబము చెడిపోయింది, భార్య ఏమో చెప్పాలి ఉప్పు స్తంభము అయిపోయింది, ఆస్తినేమో వేరే వాళ్ళు పట్టుకెళ్ళారు. మరలా అబ్రహాము వచ్చి మరలా వాళ్ళను దగ్గరికి వెళ్ళి పోరాడి కొట్టి వాళ్ళను ఆస్తినంతా తీసుకొచ్చి లోతుకు. మొదట అబ్రహాముతో బయలుదేరేటప్పుడు లోతు సిలువనెత్తుకున్నాడు, మధ్యలో ఏం చేశాడు, దాన్ని దించి వేశాడు. ప్రారంభంలో అబ్రహాముతో వచ్చాడు, కడదాకా అబ్రహాముతోనే ఉంటే అమ్మా 100 ఏళ్ల దాకా అబ్రహాంకి ఎవరు లేరు? పిల్లలు చెప్పాలి, పిల్లలు. ఇప్పుడు ఎవరి పిల్లలు అబ్రహాంకి పిల్లలు? 100 ఏళ్ల దాకా లోతు పిల్లలే ఉండుంటే బాగుండేది కదా. అబ్రహాం భార్య అయిన శారా తప్ప ఇంట్లో ఎవరు? వాళ్ళను వదిలిపెట్టి నువ్వు ఎందుకు వెళ్తావు? నేను నిన్ను విడువనే. రూతమ్మ ఏం చెప్పింది? నా వెంట రావద్దని, నన్ను విడిచి వెళ్ళమని నన్ను అడగనే. నీ దేవుడే చెప్పాలి, నీ జనమే, నువ్వు పోవు చోటికే నేనొస్తా. మరణము తప్ప నిన్ను నన్ను ఎవరు వేరు? బాబా, ఇట్లాంటి కోడళ్ళు ఉన్నారా అమ్మా? ఉన్నారా? ఒక్క నోరులు ఎత్తే ఒట్టు, ఉన్నామని ఒక్క చెయ్యిలు ఎత్తే ఒట్టు. ఏరు ఇప్పుడు ఎతికితే కదా. ఆ రోజులు ఇద్దరుంటే ఒక ఆమె టాటా చెప్పి ఎక్కిపోయారు, ఒక్క ఆమె నిలబడి. ప్రియులారా, నిలబడినందుకు రూతమ్మ పొందిన ధన్యత అంతా ఎంత. ప్రియులారా, దేవుని బిడ్డల స్నేహాన్ని చెప్పాలి విడిచిపెట్టకూడదు, వదులుకోకూడదు. వారితో నువ్వు ఉంటే, నీతో వారు ఉంటే దేవుని సంబంధమైన విషయాలే చెప్తా. లోకస్తులతో ఉంటే మా దేవుని విషయాలు గుర్తుకు కూడా. నేను చెప్పాను కదా చాలా సంవత్సరాల క్రితం, నాతో ఒక ఆయన ఒంగోలు వచ్చాడు. ఆయనకు ఒక పని ఉంటే ఆ పని చేసుకుందామని వెళ్ళాము. ఉదయం మొదలు సాయంత్రం దాకా తిరిగి మొత్తానికి ఆయన పని చేశాము. ఇంటికి వచ్చాం. రాత్రి చివరి బస్సుకు 9ంటికి వస్తే బస్సు దిగంగా నా చెయ్యి పట్టుకొని, అయ్యా నన్ను రోజు నీతోటి తిరగని అయ్యా అన్నాడు. సత్యమే. ఇదేందయ్యా రోజు నువ్వు తిరుగుతున్నావు ఎట్లా అంటే, ఎందుకు వచ్చింది నీకు ఈ ఆలోచన అంటే, నేను రోజుకు 5 పెట్టెలు సిగరెట్లు తాగుతాయా, ఈరోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నీతో ఉన్నందుకు ఒక్క సిగరెటు తాగాలనిపించలే, తాగుదామంటే అవకాశము. ఎంత మంచి ఆలోచన. వాడితో పోతే టీ తాగడరా, ఏం టీ ఏమన్నా నీకేమన్నా టానిక్ అనుకుంటున్నావా? వాడితో పోతే ఏం తినడరా, ఏం తినాలో తినేది ఇంట్లో తిని పొట్ట పెంచుకు, అంతేగాని బయట తినడం దేనికి? దేవుని బిడ్డలతో ఉంటే చెప్పాలి ఎన్నడూ నువ్వు వారిని విడిచి. స్త్రీలారా, మీరు ముఖ్యంగా పక్కింటి ఆమె కాడికి వెళ్తున్నావు, మంచిది వెళ్ళొద్దని కాదు. ప్రార్థనా పరులైతే నిత్యము నువ్వు ఆమెతో ఉండు, ఆమె వచ్చి నీతో ఉండును గాక. ప్రార్థనా పరురాలు కాదనుకో, అవసరం ఉంటే వెళ్ళడం, లేకపోతే. లోతు ఎంత నష్టపోయాడండి. చివరకు దొంగలు కూడా కొట్టేశారు లోతు. దేవుని బిడ్డల సహవాసం చెప్పాలి వదలనే. అయ్యా నీతోనే ఉంటాయి, నీతోనే ఉంటాయి, నీకు పిల్లలు లేరు, మీరిద్దరే కదయ్యా, మేము ఉంటామయ్యా అని లోతు అని ఉంటే, లోతు భార్యను నష్టపోయేవాడు కాదు చెప్పాలి, బిడ్డలను నష్టపోయేవాడు కాదు. చెదులు పట్టేది. చెదులు అంటే ఏంటి? ఇది వరకు నీకు ఎవరి మీద నన్న కోపం ఉంటే ఎయిడ్స్ తగిలి చెదులయ్యారా, ఇంక వాళ్ళే చచ్చిపోతారనేవాడు. ఇప్పుడు ఎవరి మీద కోపం ఉంటే కత్తి మందు తాగేది అలవాటు చేసి ఇంక వదిలేయి, వాడికి చెదులు పట్టినట్లే రోజు కొద్దిగా పోతా. లోతు జీవితం చాలా నష్టపోయింది. కారణం చెప్పాలి, దైవ జ్ఞానం ఎరిగిన అబ్రహామును వదులుకొని. ఆమె
రెండో వ్యక్తిని చూస్తాం చూడండి బైబిల్లో. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20-21 వచ్చిన. యెహోషువ గ్రంథం 7, 20, 21. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసి తినని చెప్పాను. దేవుడు చెప్పాడయ్యా, శాపగ్రస్తమైన దాన్ని మీరు ముట్టుకోకూడదు. శాపగ్రస్తమైన దాన్ని మీరు ముట్టుకోవద్దు, తెచ్చుకోవద్దు, దాన్ని నశింప చేయండి అని చెప్పా. ఇశ్రాయేలీలందరూ విన్నారు. ఆమె నేను ఇప్పుడు చెప్పే వాక్యం అందరు వింటున్నారు చెప్పాలి. నిద్రపోయేవాళ్ళు తప్ప అందరు వింటున్నారు అటు చెప్పండి కదా. అందరు విన్నారు కదా. దేవుడు చెబితే అందరూ విని ఆకాను బంగారమును చూసి, వస్త్రమును చూసి, వెండిని చూసి అవి తెచ్చుకొని ఇంట్లో భూమి దువ్వి, భూమిలో పూర్వం బీరువాలు ఉండేవి, ఉన్నాయా? పెద్ద పెద్ద గల్ల పెట్టెలు ఉండేవి. ఎక్కువ బంగారం డబ్బులుంటే పాతర్ల నుండి భూమిలో వాటిల్లో దాచిపెట్టాం. ఆకాను కూడా అదే పని చేశాడు. మనోడు తీసుకొచ్చి దాచిపెట్టుకొని ఏమీ తెలియనట్టు వచ్చి ఇశ్రాయేలీల్లో నిలబడి ఉదయాన్నే యుద్ధానికి పోయాను. హాయి అనే చిన్న పట్టణం మీద ఓడిపోగానే యెహోషువ తన బట్టలు జింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండయ్యా, నువ్వు చెబితేనే యుద్ధానికి వెళ్ళాం, కానీ ఏమయ్యాము? దేవుడు అన్నాడు, యెహోషువ ఎందుకు నా దగ్గర మొరపెడతావు? మీలో ఒకడు ముట్టుకోకూడంది పట్టుకోకూడంది తెచ్చుకోకూడంది తెచ్చుకున్నాడయ్యా అని చెప్పగానే యెహోషువ అందరినీ విచారించగా ఆకాను అని అతను ఏం చేశాడు? పట్టబడ్డాడు. ఏం తెచ్చుకున్నావయ్యా? బంగారు చెప్పాలి, వెండి వస్త్రాలు, మంచి షీనారు వస్త్రాలు. ఇప్పటికి కూడా ఈ మూడే దొంగతనం చేసేది. బంగారము, ఎవడన్నా ఇంట్లోకి వచ్చి ఏం చదువు బియ్యం తీసుకుంటాడా? అమ్మ చెప్పండి, బియ్యం తీసుకోడు. బంగారం ఉందా అని చూస్తాడు, ఉంటే తీసుకుంటాడు. వెండి ఉందా అని చూస్తాడు, తీసుకుంటాడు. మంచి వస్త్రాలు పిల్లలు ఈ మధ్య ఎక్కడో చదివా, వాడు ఇంట్లో అన్ని దొంగతనం చేసి తీసుకొని ఒక మంచి దుప్పటి ఉంటే తీసుకొని బెడ్షీట్ కప్పుకొని సలికి అట్నే బస్ స్టాండ్లోకి వచ్చిండంట. ఆ ఇంటి ఆయన టీ తాగుతుండు. అరే ఈ దుప్పటి మాదే అని చూసారు. అంత అవివేకం. దొంగతనం చేశాడు కానీ వాడి దగ్గర మైండ్ పనిచేయాల. ప్రియులారా, బంగారము వెండి వస్త్రాన్ని దొంగిలించి తెచ్చి భూమిలో దాచిపెట్టి అవి తీస్తే తప్ప మీకు జయము, చెప్పాలి గట్టిగా, జయము. నీలో నాలో దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉంటే దానిని తీస్తే తప్ప నీకు విజయము రాదు. ఆమె దేవునికి ఇష్టం లేని మన కాడ ఏమున్నా చెప్పాలి, దాన్ని ఏం చేయాలి? మనము తీసివేయకపోతే నీకు జయము. అది అలవాటైన, అక్రమమైన, అన్యాయమైన, అపవిత్రత అయినా ఏదైనా సరే దాన్ని తీసివేస్తాను. ఆకాను ఏం చేయమంటావు ప్రభువా అని దేవుణ్ణి అడిగితే వానిని రాళ్లతో కొట్టి ఏం చేయమన్నాడు? సిలువెత్తుకున్నాడు అందరితో. మధ్యలో బంగారం చూసి ఏమయ్యాడు? దించివేశాడు. సిలువను దించివేశాడు. తొదకు రాళ్లతో కొట్టి చంపబడితే రాళ్ళన్నీ కుప్పగా వేశారంట. దాని పేరు ఆకోరు లోయ. ఆకోరు లోయ అంటే బాధలోయ. ఆమె ఏ లోయ? ఎందుకు వచ్చింది? ఎత్తుకున్న సిలువను కడదాకా మోయలేకపోయాడు, కడదాకా కొనసాగించలేకపోయాడు, కడదాకా ఆ క్రమాన్ని పాటించలేకపోయాడు. మధ్యలోనే దించివేశాడు.
ఒక్కడు నశించలా, 36 చనిపోవడానికి కారణమైనారు. ప్రియులారా, నీ పాపం నీతోనే పోదు, నీ కుటుంబానికి చుట్టుకుంటది. జాగ్రత్త. అందుకనే ఆకాను వలె ఎవరైనా దేవునికి విరోధమైనది ఏదైనా ఆశిస్తే, దానిని తీసుకుంటే, దానిని నీలో నుండి తీసివేస్తే తప్ప దేవుని కృప నీకు రానే. మూడో వ్యక్తిని చూద్దాం బైబిల్లో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూడండి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 22, 23 వచనాలు. నా యజమానుడు నా చేత వర్తమానమును పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి ఇప్పుడే మా యొద్దకు వచ్చారు. కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండి, 2 దుస్తుల బట్టలు ఇవ్వయ్యా. ఎవరైనా? గేహజీ. ఆమె ఎవరు? గేహజీ. సరికూర్చో, చేతులు కట్టుకో, మాకు సరికూర్చో. గేహజీ. అమ్మ, గేహజీ చరిత్ర ఎన్ని మార్లు విన్నాం? చాలా మార్లు చెప్పాలి. విన్నామా లేదా? చాలా మార్లు విన్నాం. గేహజీ పని ఏంది? సావుకుడికి ఏం తెలుసు, నాకే అంతా. చాలామంది ఉంటారు ఇట్లా, ఆయనకేమొచ్చు, ఈయనకేమొచ్చు. ఇది మంచి పద్ధతి. ప్రియులారా వినండి, ఏలియా తర్వాత ఏలియా స్థానంలోకి ఎవరు వచ్చారు? ఎలీషా కాడ కాసుకొని ఉన్నాడు గేహజీ. సిలువెత్తుకున్నాడు. ఎలీషా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, ఏం చేయమంటే చేస్తున్నాడు. దేవుని ఆత్మ కూడా గేహజీని బలపరుస్తూ. ఎలీషా తర్వాత ఎవరుండాలి? గేహజీ ఉండాలి. అట్టాటి ఆయన మా వస్త్రాలను ఆశించాడు, బంగారమును ఆశించాడు, వెండిని. పైగా ఎలీషా గారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడంట మౌనంగా. అప్పుడు అడిగాడంటే ఎలీషా గారు, గేహజీ నీవు ఎక్కడ నుండి వచ్చావు అని అడిగితే, నీ దాసుడనైన నేను ఎక్కడికి? అయ్యా, ఏదో తప్పు అయిపోయిందయ్యా, నువ్వు వద్దన్నయ్య నేను ఇల్లు తెచ్చుకున్నా, 50% క్షమించటానికి అవకాశము చెప్పలాలా. నీ దాసుడనైన నేను ఎక్కడికి? ఎవరితో అబద్ధం ఆడుతున్నా? చెప్పాలి. దేవుని. చాలా మందికి తెలియదు, దేవుని సేవకుల దగ్గర అబద్ధం ఆడితే చాలా ప్రమాదం అండి. ఒకవేళ నీకు అప్పటికప్పుడు అర్థం కాకపోవచ్చు, తర్వాత చాలా నష్టపోతావు. పిల్లల ఆత్మీయ జీవితంలో కొన్ని పద్ధతులను నేర్చుకుందా. దేవునితో, దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో నువ్వు ఏమాత్రము అబద్ధము చెప్పకూడదు. వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు నీ క్షేమమును కోరేవాళ్ళు, వాళ్ళు నువ్వు బాగుపడాలని దేవుని దగ్గర పోరాడేవాళ్ళు. చూసావా? గేహజీ ఆయన దగ్గర ఏం చెప్పాడు? అబద్ధము. గేహజీ చదవండి 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి వ్యాధి నీకు, చెప్పాలి, నీ సంతతి కంటమ్మా. ఇంట్లో ఊరు పాపం వాళ్ళకి ఏమీ తెలుసా? ఇదంతా ఇందులో ఏ విషయం వాళ్ళకు. కానీ గేహజీ ఇంటికి వెళ్ళగానే ఈయన కుష్టి వచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. ఇంటికి వెళ్ళలేక ఏం కనపడ్డది? కుష్టి వ్యాధి ఉన్న భార్య, కుష్టి వ్యాధి ఉన్న పిల్ల. నీకెట్టొచ్చిందే నాన్న, నీకెట్టొచ్చిందో మాకు కూడా. ఇంకా తర్వాత చెప్పుకుంటాడు, అరే నేను ఇట్లా చేశాను, అందుకని నాకు వచ్చింది. మళ్ళా తీసివేసుకునే అవకాశం లేకుండా పోయి. ఎంత భయంకరమైన శిక్ష చూడండి. ఎలీషా దగ్గర ఉన్నప్పుడు సిలువెత్తుకున్నాడు. ఆమె సిలువెత్తుకున్నాడు. వెండిని, బంగారంను, వస్త్రాలను చూసి సిలువను ఏం చేశాడు? దించివేశాడు.
ప్రియులారా, ఈ గేహజీ జీవితము తలుచుకుంటే భలే భయం వేసింది. ఆమె ఇప్పుడు ఒక్క మాటకు జవాబు చెప్పండి. ఈ మొత్తం తీసుకొని పరలోకం పోతాడా? చెప్పాలి. పోనీ నరకం లేకన్నా పోతాడా? అసలు ఏం అర్థం కాని పరిస్థితి కదా. ఒక దేశములంటే ఒక రాజు చనిపోయాడు. ఎవరో చనిపోతాడా? లేదా రాజు కదా చనిపోకుండా ఉంటాడా? చనిపోయిన తర్వాత ఆయనకి ఏం అర్థం కాక చనిపోయే ముందు చెప్పాడంట, అయ్యా మీరు నన్ను ఊరేగిస్తూ బజార్లో తీసుకెళ్ళేటప్పుడు నా 2 చేతులు బయట పెట్టి తీసుకెళ్ళాలి. మొదటి కోరిక. రెండో కోరిక ఏం తెలుసా? 4 వైపులా 4 డాక్టర్లు మోయాలి నా శవం. ఎంతమంది? ఎవరినైనా మోసేది ఎంతమంది? కొంతమందికి ఆ 4 కూడా లేకపోతే రిక్షా మీద వేసుకొని కదా 4 డాక్టర్లు మోస్తా ఉంటే అందరూ చూసి అరే ఈయనకు డాక్టర్లే శవాన్ని మోస్తున్నారు, దేశానికే రాజు, కానీ ఈ డాక్టర్లు బ్రతికించలేకపోయారు. నేనేమి తీసుకెళ్ళలేదని అందరికీ తెలియాలి. నా చేతులు బయట ఉండాలి, నా శవాన్ని డాక్టర్లు చూసారా. ఈ గేహజీ అవి మొత్తం ఇస్తానయ్యా, నా కుష్టి వ్యాధి తీసేయమంటే ఇప్పుడు సాధ్యము కాదు. జాగ్రత్త. ఎత్తుకున్న సిలువను దీనిను ఆశించి దించకుందుముగాక. 4వ వ్యక్తిని చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. మత్తయి సువార్త 26వ అధ్యాయం మత్తయి సువార్త 14, 15, 16 వచ్చిన. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల అసలు ఏం కావాలి? సర్వశక్తి కలిగిన దేవుడు యోధాకి ఎక్కడున్నాడు? ప్రక్కనే. సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త దగ్గర యోధా ప్రక్కనే. ఇంకేం కావాలి? ప్రియులారా, ఈ యోధా యేసయ్య ఎన్నుకున్నప్పుడు సిలువెత్తుకున్నాడు. యేసయ్యను సిలువ పంపడానికి తను ఎత్తుకున్న సిలువను దించి 30 వెండి నాణ్యాలు ఇస్తామనేసరికి యేసయ్యని వారికి పట్టించాడు, అప్పగించి. ఎంత బాధాకరమైన విషయమో చూడండి ప్రియులారా. 12 మందిని ప్రభు ఎన్నుకుంటే ఆ రాత్రి వారు వచ్చి యేసు ప్రభును పట్టుకుంటారన్న ఆ రాత్రి ప్రభు అంటున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించు అని. అంటే అందరూ నేనా ప్రభువా అని అడుగుతుంటే ఇస్కరియోతు యోధా కూడా అన్నాడు, నేనా ప్రభువా అని అడిగాడు. అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు అన్నట్టు నువ్వే అన్నప్పుడైనా అయ్యా నా సంగతి అంతా నీకు చెప్పాలి, తెలిసింది, నేనేమనుకున్నది నీకు, అమ్మో నువ్వు మామూలు కాదయ్యా, గొప్ప దేవుడు అయ్యా, ఇలా అనుకున్న తప్పు అయిపోయిందయ్యా, క్షమించయ్యా అనే మాట యోధా నోట బైబిల్ అక్కడే కింద 16వ వచనంలో వ్రాయబడి ఉంది. ఏమనో తెలుసా? వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించటానికి సమయము, యేసయ్యను చేర్చుకోవడానికి సమయం ఎతకాలమ్మా. దేవుని మాటలు వినడానికి సమయం ఎతకాలి, దేవునితో సహవాసం చేయడానికి సమయము వెతకాలి. కానీ దేవుణ్ణి పట్టించడానికి, దేవుణ్ణి విడిచిపెట్టడానికి నువ్వు సమయము ఎన్నడూ వెతకమా. అలా వెతికి ఇస్కరియోతు యోధా ఉరిబెట్టుకొని, ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు యోధా ఎక్కడి వాడు అని ఎవరన్నా అడిగితే ఏం చెబుతాడో తెలుసా? యేసయ్య శిశువుల 12 మందిలో ఒకడు. బయటివాడు కాదండి. యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తుంటే పక్కనే ఉండి చూశాడు. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెడితే ప్రక్కనే ఉండి వడ్డించాడు.
12 గంపలు మిగిలితే దగ్గరుండి చూసినవాడు. అలాంటి యోధా, యేసయ్య తర్వాత స్థానంలో ఉన్న యోధా, యేసయ్య కృపను బట్టి ఎత్తుకున్న సిలువను అతి సులువుగా దించివేశాడు. ఎలా చనిపోయాడో చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము. ఈ యోధా ద్రోహము వలన సంపాదించినటువంటి రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల్ల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలై, ఇప్పుడు నాకు చాలా సార్లు ప్రశ్న వచ్చింది, ఇదేంటి ఊరి పెట్టుకునే చెప్పాలి చనిపోయా, పేగులు బయటికి రావడం ఏంటి, పొట్ట పగలడం ఏందని నేను కొత్త గొప్ప దైవజనుడిని అడిగితే ఏం చెప్పాడంటే, ఇస్కరియోతు యోధా బాగా చెప్పండి మనిషి వాడు ఉంటే పొట్ట ఆడున్నట్టు. ఎందుకుంది? ఇస్కరియోతు యోధా దగ్గర డబ్బులు సంచి ఉండేది కాబట్టి అవసరమైనవి అవసరం లేని అని కొని తిని పొట్ట పెంచుకో. బరువు ఎక్కువ అయ్యంట ఉరేసుకునేసరికి ఆ తాడు తెగి క్రిందపడి పొట్ట పగిలి పేగులన్నీ శాపగ్రస్తమైన మరణం. ఎక్కడో బయటోడు ఆ మరణం పొందితే బాధ లేదండి. యేసయ్యతో ఉండి, యేసయ్య శిష్యుడిగా ఉండి, యేసయ్య మాటలు విని, యేసయ్య చేసే అద్భుతాలని చూసి ఏసావు చనిపోయాడు చెప్పాలి. మా భయంకరమైన మరణం. చాలా సంవత్సరాల క్రితం వినండి, ఒక వాస్తవంగా జరిగిన కథ చదివాను. ఏంటో తెలుసా? ఒక సహోదరులు ఇద్దరు ప్రక్కనే పొలం కలిగి ఉన్నారు. ఇద్దరు మందిరానికి వస్తారు, ఇద్దరు వాక్యం వింటారు, ఇద్దరు ప్రార్థన చేస్తారు. వీళ్ళిద్దరికి పొలం ఎక్కడుంది? ప్రక్కనే. వీళ్ళిద్దరి మధ్యలో గట్టు మీద ఒక మామిడి చెట్టు మొలిసిందంట. ఏ చెట్టు? వీళ్ళలో ఒకడు చూసి, గట్టు మీద ఉంది కాబట్టి ఈ చెట్టు చెప్పాలి ఇద్దరికి, చెప్పండమ్మా, ఇద్దరికి హక్కు ఉంటుందని ఒకరోజు ఆలోచించాడు, 2 రోజులు ఆలోచించాడు, 1 వారం ఆలోచించి రాత్రులు వెళ్ళడం, ఆ ప్రారంభము నుండి ఈ చివరి దాకా 4 రాత్రులు వెళ్ళి గట్టు కాస్త చెప్పాలి జరుపుకుంటూ వచ్చి, ఇప్పుడు మామిడి చెట్టు చెప్పాలి ఇతని చేలోకి, ఈతమన్నోళ్ళు లేని వాళ్ళ ముగ్గోళ్ళ ఇతని చేలోకి వచ్చేసరికి ఇక అనుకుంటున్నాడంట, ఈ మామిడి చెట్టు ఏ రోజైనా చెప్పాలి కాయకపోదు, కాయలు రాకపోవు, వస్తే మొత్తము నాకే కదా అనుకుంటా ఉన్నా. ప్రియులరా, చెట్టు వేసిన తర్వాత కొంతకాలానికి ఏమొస్తాయి? అలా కాయలు వచ్చినాయి. పాప మీ రెండో వాడు ఏ రోజు అటు వెళ్ళి చూసినవాడు, ఇప్పుడు గట్టు చడిపోడికి రోజు పని కానీ చేను దగ్గర, మంచోడికి రోజు ఏం పని ఉంటుందా? ఇప్పుడు మనోళ్ళకు అవసరం ఉన్నది అనుకోండి చెప్పాలి తెల్లారేది ఆలస్యమండి. ఎప్పుడు ఆడుంటారు పెద్ద పని ఉన్నోడా. ఏం పని? ఏంటంటే టీ తాగను వచ్చిన, ఎంత నాకు నవ్వు వచ్చింది. ఏం తాగను? పెద్ద పని ఉన్నోళ్ళు. వీడు కూడా రోజు పోయి గట్టు సరిపోయేవాడంట. పాప అవతలోడు వెళ్ళిన వాడు ఒకరోజు చూసేసరికి చెట్టు ఆడుంది. అరే ఇది మన గట్టు మీద ఉన్నే, ఏంది నీ వైపుకి వచ్చిందంటే నాకేం తెలుసు, చెట్టు నాది. ఆమె ఏంటిది? అట్లా కాయలు. ఒకరోజు ఇప్పుడు కాయలు కొయ్యడానికి చెట్టు ఎక్కాడు. చెట్టు మామిడి చెట్టు చాలా పెలుసు అంటే త్వరగా ఇరుగుద్ది. పైకెక్కి కూడా కిడికి ఆనందం, చెట్టు నాది చెప్పండి అనుకుంటా ఆనందపడతా 2 చేతులతో కాయ కొయ్యబడి, ఒక వాస్తవం చేయాలి, ఒక చేత్తో చెట్టు పట్టుకొని, ఒక చేత్తో. వీడికి అక్రమమైన ఆలోచన కదా, ఈ 2 చేతులు వదిలిపెట్టి నా కాయ, నా చెట్టు,
నాకాయ నది పోయి పుటాన కింద పడేసరికి అక్కడ ఒక పెద్ద రాయింది, తల పగిలిపోయింది. అప్పుడే పాప అవతల చేనుడు వస్తా ఉన్నా, అరే పాప మరే మామిడికాయల కోసం ఇందిరను ఇంత మరణము తెచ్చుకున్నామంటే అప్పుడు అంటుండయ్యా, ఇది నేను తెచ్చుకున్న మరణం. ఏం జరిగిందిరా? వాస్తవంగా చెట్టు ఇద్దరిదయ్యా, కాకపోతే నేనేం చేశా, జరిపి కాస్త ఎక్కి కాస్త పడ్డాను, తల పగిలింది, 2 నిమిషాలు జరిపోతున్నా, నేను నీకు అన్యాయం చేశానయ్యా. అప్పుడు ఒప్పుకున్నాడంట. ఇస్కరియోతు యోధ ఒప్పుకున్నవాడు అస్సలు ఒప్పుకోవాలా. ఇంకా ఎవరు అంటుంటే నేనా అని చివరికన్నాడు. నువ్వేని ప్రభు అన్నప్పుడు ఆంతుని వెళ్ళి ఏం చేయాలమ్మా, కాళ్ళు పట్టుకొని, ప్రభువా నా మనస్సులో ఉన్నది నీవు తెలుసుకున్నావు అయ్యా, నేను నీకు తెలియదు అనుకున్నా, నువ్వు జీవము కలిగిన దేవుడు అయ్యా, తప్పైపోయిందని అడిగిన వాడు సిలువేమో ఎత్తుకున్నాడు, మధ్యలో ఏం చేశాడు, దించి వేశాడు. ఇంకొకరిని చూద్దాం, చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 32 నుండి చదవాలి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మను కలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది కూడా మాది అని అనుకోవాలా. చూసారు, వారికి కలిగినదంతయు అందరిది అన్నట్లుగా ఉంది. ప్రారంభంలో సంఘంలో ఎలా ఉండేదో తెలుసా? వాళ్ళకు పొలం ఉంటే పొలం అన్ని తెచ్చి సేవ చేసేవారు, వాళ్ళకి ఆస్తులుంటే ఆస్తులు తెచ్చి సేవ చేసేవారు. ప్రారంభములో అలా ఉంది. రాను రాను సేవకు సహకరించేవారు తగ్గిపోయారు. ఇదే క్రమములో ప్రారంభములో వాళ్ళ పొలము ఉంటే కూడా 37వ వచనములో ఉంది, బరబ్బా అనే ఒక వ్యక్తి తన పొలమన్ని ఆ డబ్బులు తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడు. అయ్యా, ప్రభు పని చేద్దాం, ప్రభు పరిచర్య చేద్దాం, ప్రభు పరిచర్య ఖర్చు పెట్టమని తెచ్చి పెడితే ఇది చూశారు ఆ సంఘములో ఉన్న ఒక జంట. అంటే ఎవరు? భార్య, వాళ్ళ పేర్లేంటి? అననీయ, సప్పేరా. అననీయ వీళ్ళిద్దరూ వాక్యం విని బహుగా అద్భుత కార్యాలు జరుగుతుంటే చూసి వీళ్ళకు పూనకం వచ్చింది. ఏమొచ్చింది? అయ్యా, మాకు కూడా పొలం ఉంది, అమ్మి దేవుని సేవకు. ఇప్పుడు చెప్పాలి, అపోస్తలులు వీళ్ళను అడగనే వీళ్ళకై వీళ్ళే చెప్పారు మంచిదన్నా. వెళ్ళారు, పొలం అమ్మారు, పొలం డబ్బులు ఇంటికి తేగానే ఇద్దరు అనుకున్నారు, కొంత ఆడబెట్టి అంతా ఇస్తేట మన సంగతి ఎట్లా అని అనుకొని కొంత దాచిపెట్టుకొని వచ్చి కొంత తీసుకొని పేతురు దగ్గరికి వచ్చి, పేతురు అన్నాడు, అననీయ పొలం ఇంతకే అమ్మారా? అవునయ్యా, ఇంతకే అమ్మారు. వెంటనే అంటుండు, అమ్మిన వేళలో కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి ఇచ్చి దేవుణ్ణి ఎందుకయ్యా నువ్వు మోసపుచ్చావు అనగానే అననీయ పడి ప్రాణము. ఎంత బలంగా ఉందో చూడండి సువార్త యొక్క పని ప్రారంభములు, ఎంతో బలంగా ఉంది. వెంటనే అనని ఏమయ్యాడు? యువకులు లేచి వెళ్ళి అననీయను పాతిపెట్టారు. ప్రియులరా, జరిగినది తెలియక కొంతసేపటికి ఎవరు వచ్చారు? వారి ఏం పేరు? సప్పడాన. ఏం పేరు? సప్పేర. వచ్చి ఆమె కూడా ఇద్దరు ఒకే మాట అనుకొని ఉంటారుగా, నిన్ను అడిగితే ఇది చెప్పు, నన్ను అడిగితే కూడా నేను అదే చెప్పు. అమ్మా, పొలం ఇంత కమ్మారు? అవునయ్యా, ఇంతకన్నా. నీ పెనిమిటి నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి, అబద్ధమాడటానికి ఎందుకమ్మా ఏకమయ్యారు? నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదాలు ఇంకా గుమ్మంలోకి రాలేదు, వాళ్ళు నిన్ను కూడా అన్యాయంగా ఏమయ్యారు? వీళ్ళిద్దరూ చూసారు.
అపోస్తులు అడిగారా? దేవుడు అడిగాడా? వాళ్ళకై వాళ్ళే, వారి కొరకు వాళ్ళే సిద్ధపడ్డారు, ఒప్పుకున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ప్రార్థించిన ప్రకారము చెయ్యలేక ఇప్పుడు వాళ్ళిద్దరూ చనిపోయారు. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పాలి, వాళ్ళకు పిల్లలుంటే ఏమవుతారు? అనాథలు. పిల్లలుంటే వాళ్ళు పాపం చేశారా? జాగ్రత్త. నీ వాడే అబద్ధం, నువ్వు చేసేటువంటి అక్రమం, లేక నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి కార్యం నీ బిడ్డల ఒడిలో వేయమాక. ఆమేన్. నీ ప్రార్థన దీవెనలు నీ బిడ్డ ఒడిలో పడునుగాక. కాబట్టి అననీయ సప్పీరాలు వాక్యం వినగానే సిలువెత్తుకున్నారు, పొలం అమ్మారు, డబ్బులు తెచ్చి ఇచ్చేలోపు సిలువను తీర్చారు. నువ్వు నేను ఆలోచించాలి. మొదట ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఏ ఆత్మీయతను నువ్వు కోరుకున్నావో, ఏ ఆశీర్వాదాలు నువ్వు కోరుకున్నావో, కడవరకు అదే కృపను కొనసాగించుదువుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.